మన కళ్లకు చిన్నగా కనిపించే చీమను చాలా మంది పట్టించుకోరు. నేలపై పరుగులు తీస్తూ చిన్న తినుబండారాన్ని మోసుకు వెళ్తున్న చీమను చూసి ఎంత చిన్నది అని మాత్రమే అనుకుంటాం. కానీ ఆ చిన్న జీవి మనకు తెలియని ఒక గొప్ప సత్యాన్ని ప్రతిరోజు చూపిస్తుంది. బలం పరిమాణంలో కాదు, మనసులో ఉంటుంది. శాస్త్రీయంగా చూస్తే ఒక చీమ తన శరీర బరువు కంటే 10 నుంచి 50 రెట్లు ఎక్కువ బరువును మోసే శక్తి కలిగి ఉంటుంది. కొన్ని జాతులు ఇంకా ఎక్కువ కూడా మోస్తాయి. మనిషి కూడా అదే విధంగా తన బరువు కంటే ఎక్కువ రెట్లు మోయగలిగితే ఎలా ఉంటుంది? 60 కిలోల బరువున్న మనిషి 300 కిలోల బరువు మోస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. కానీ ప్రకృతి ఆ అద్భుతాన్ని మనిషికి కాకుండా చీమకు మాత్రమే ఇచ్చింది. ఇది కేవలం శారీరక బలం కాదు, ఇది మనోబలం, పట్టుదల, క్రమశిక్షణ, ఏకాగ్రత అనే విలువల ప్రతీక. చీమ యొక్క శారీరక బలం ప్రకృతిలో ఒక అద్భుతం. చీమ శరీరం చిన్నది కావడం వల్ల దాని కండరాల నిర్మాణం చాలా సమర్థంగా ఉంటుంది. చిన్న పరిమాణం ఉన్నప్పటికీ దాని శరీర బరువుతో పోలిస్తే అది అత్యంత బలంగా ఉంటుంది. ఇది మనకు చెప్పే సందేశం ఏమిటంటే, మీరు చిన్నవారైనా మీలోని శక్తి చిన్నది కాదు. మన జీవితంలో కూడా మనం చాలాసార్లు నేను చిన్నవాడిని, నాకు సహాయం లేదు, నా పరిస్థితులు బలహీనంగా ఉన్నాయి అని అనుకుంటాం. కానీ అది ఎప్పటికీ నిజం కాదు. నీ పరిస్థితులు కాదు, నీ పట్టుదలే నీ బలం. పడిపోతే మళ్లీ లేచే ధైర్యం. చీమ ఒక గింజను మోస్తూ గోడ ఎక్కుతుంటే అది చాలాసార్లు జారిపడుతుంది. కానీ అది ఎప్పుడూ ఆగదు. మళ్లీ ప్రయత్నిస్తుంది, మళ్లీ పడుతుంది, మళ్లీ లేస్తుంది, చివరకు గమ్యాన్ని చేరుతుంది. మన జీవితంలో కూడా అపజయాలు తప్పవు. వ్యాపారంలో నష్టాలు, చదువులో విఫలాలు, సంబంధాల్లో సమస్యలు, ఇవన్నీ వస్తాయి. కానీ ప్రశ్న ఏమిటంటే, మీరు పడిపోయాక మళ్లీ లేస్తారా, లేక అక్కడే ఆగిపోతారా? అపజయం అంటే ముగింపు కాదు, అది మరో ప్రయత్నానికి ఆహ్వానం. ఒంటరిగా కాదు, కలిసికట్టుగా పని. చీమలు ఒంటరిగా కాకుండా గుంపుగా పనిచేస్తాయి. ఒక పెద్ద ఆహారాన్ని ఒక చీమ మోయలేకపోతే వెంటనే ఇతర చీమలు వచ్చి సహాయం చేస్తాయి. అన్నీ కలిసి దాన్ని గోడ వరకు తీసుకువెళ్తాయి. ఇది మనకు చెప్పే గుణపాఠం ఏమిటంటే, సహకారం విజయానికి బలమైన పునాది. మన జీవితంలో కూడా కుటుంబం, స్నేహితులు, సహచరులు ఉంటారు. వాళ్ళతో కలిసి పనిచేస్తే మనం సాధించాలనేది ఏమీ ఉండదు. చీమల వంటి టీం వర్క్ ఉంటే ఏ లక్ష్యమో దూరం కాదు. ముందు చూపు, భవిష్యత్తు కోసం సిద్ధం. వర్షాకాలం వచ్చే ముందు చీమలు ఆహారాన్ని సేకరించి గూడులో నిల్వ చేస్తాయి. అవి ఇప్పుడు ఉంది కదా అని వృధా చేయవు, భవిష్యత్తు కోసం సిద్ధమవుతాయి. ఇది మనకు ఆర్థికంగా, వ్యక్తిగతంగా ఒక గొప్ప పాఠం. సంపాదించిన దాన్ని మొత్తం ఖర్చు చేయకుండా కొంత సేవ్ చేయాలి. సమయం ఉన్నప్పుడు నేర్చుకోవాలి, ఆరోగ్యం ఉన్నప్పుడు జాగ్రత్త పడాలి. ఎందుకంటే భవిష్యత్తు ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. చీమ ఏం చెబుతుందంటే, ఈ రోజు కష్టపడితే రేపు సుఖపడతావు. దిశ తప్పదు, లక్ష్యం స్పష్టం. చీమలు ఒక వరుసలో నడుస్తాయి. వాటి దిశ స్పష్టంగా ఉంటుంది. మధ్యలో ఎవరైనా అడ్డుకున్నా అవి వెంటనే మరో మార్గం వెతుక్కుంటాయి. కానీ గమ్యం మాత్రం మారవు. మన జీవితంలో కూడా మార్గాలు మారవచ్చు, ఉద్యోగం మారవచ్చు, పరిస్థితులు మారవచ్చు. కానీ లక్ష్యం మాత్రం స్పష్టంగా ఉండాలి. చీమల మాదిరిగా మనం కూడా పరిస్థితులకు అనుగుణంగా మారాలి. కానీ మన కలలను మాత్రం వదలకూడదు. చిన్న అడుగులు, పెద్ద ఫలితాలు. చీమ ఒక్కసారిగా పెద్ద పర్వతాన్ని ఎక్కదు. చిన్న చిన్న అడుగులతో ముందుకు సాగుతుంది. రోజు కొంచెం పని చేస్తుంది. కానీ కొన్ని రోజులకు అది పెద్ద పని పూర్తి చేస్తుంది. మన జీవితంలో కూడా చిన్న అలవాట్లు పెద్ద మార్పులు తీసుకువస్తాయి. రోజు 30 నిమిషాలు చదవడం, వ్యాయామం చేయడం, కొంత సేవ్ చేయడం, ఇవి చిన్న పనుల్లో అనిపించిన కాలక్రమంలో మహాఫలితాలను ఇస్తాయి. చిన్న అడుగు కూడా గమ్యానికి దగ్గర చేస్తుంది. అసహనం లేదు, సహనం మాత్రమే ఉంది. చీమలు ఎప్పుడూ తొందరపడవు. అవి నెమ్మదిగా స్థిరంగా ముందుకు సాగుతాయి. అవి ఒక్క రోజులో ఫలితం కోరుకోవు. సమయం పట్టిన క్రమశిక్షణతో పనిచేస్తాయి. మనలో చాలా మంది త్వరగా ఫలితాలు కోరుకుంటారు, వెంటనే విజయాన్ని ఆశిస్తారు. సహనం ఉంటేనే నిజమైన విజయం వస్తుంది. చీమల నుండి నేర్చుకోవాల్సిన మహాసత్యం. చీమ చిన్నదే, కానీ దాని బలం గొప్పది. దాని శరీరం చిన్నది, కానీ దాని ఆత్మ విశాలమైనది. అది మనకు ప్రతిరోజు ఒక సందేశం ఇస్తుంది. చిన్నవాడివని తక్కువ అంచనా వేయకు. పడిపోతే మళ్లీ లేచి నిలబడాలి. కలిసికట్టుగా పనిచేయాలి. భవిష్యత్తు కోసం సిద్ధపడాలి.
చిన్న అడుగులతో పెద్ద లక్ష్యాలను చేరుకోవాలి. మన జీవితంలో ఎన్నో సవాళ్లు వస్తాయి. కొన్నిసార్లు మనం బలహీనంగా అనిపించుకుంటాం. కానీ అప్పుడు ఒకసారి నేలపై నడిచే చీమను గమనించండి. అది మీకు గుర్తు చేస్తుంది, బలం శరీరంలో కాదు, మనసులో ఉంటుంది. మీరు కూడా ఒక చీమలా ఆలోచిస్తే, మీలోని మహాశక్తిని గుర్తిస్తే, ఎలాంటి పర్వతమో మీకు అడ్డు రాదు. ప్రపంచం మీ పరిమాణాన్ని చూసి అంచనా వేయవచ్చు, కానీ మీ పట్టుదలే మీ అసలైన విలువను నిర్ణయిస్తుంది. అందుకే గుర్తుంచుకోండి, చిన్న జీవి అయిన చీమలో ఉన్న బలం మనిషిలో ఉంటే అసాధ్యం అనేది అసలే ఉండదు కదా. మీరు కూడా చిన్న అడుగులతో మొదలు పెట్టండి. పడిపోతే లేవండి, ఆగకండి, ఎందుకంటే విజయం మీకోసం ఎదురు చూస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.